ఇవాళ మా ఇంట్లో జంతికలు. ఇది చాలా ఈజీ పాతకాలం రెసిపీ. కరకరలాడుతూ భలే వచ్చాయి. ఓ గ్లాసు మినపప్పుని 3 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మూత పెట్టేసి తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఓ 3 సార్లు ప్రెషర్ వచ్చేలాగా బాగా ఉడికినాయండి. తర్వాత దీన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బండి. కావాలంటే కొన్ని నీళ్లు పోసేయండి. తర్వాత అదో బేసన్లో తీసుకొని 1కి 3 కప్పులు, అదే గ్లాస్తో 3 కప్పులు బియ్యపు రవ్వ, కొంచెం ఓమము, కొంచెం మిరియాల పొడి, తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూను మన ఏమంటారు ఎండుమిరపకాయల పొడి, ఒక 2 టీ స్పూన్లు నువ్వులు, తర్వాత ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని బాగా కలపండి. ఎందుకంటే ఆ పిండిలో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి. కావాలంటే తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దాన్ని రుబ్బండి కాదు కలపండి. పిండి మెత్తగా గట్టిగా ఉండకూడదు. నూనె రాసి 10 నిమిషాలు ఉంచండి. తర్వాత మురుకులు గొట్టం తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో, కానీ మొదలు నూనె బాగా కాగాలి. కాగిన తర్వాతే మురుకులు వేయండి. మురుకులు పైకి తేలుతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మురుకులు బాగా వేగిన తర్వాత తీసేసి చల్లారిన తర్వాతే వీటిని డబ్బాలో పెట్టుకోండి. లేకపోతే చల్లారక ముందు మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. అంతే, జంతికలు రెడీ. శుభ్రంగా టీతో తినేసి ఆనందించండి. అన్నదాత సుఖీ భవ.